బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత ధ్వనులతో స్తుతులతో త్రియేక దేవునికి కోట్లాది స్తోత్రాలు కలుగునుగాక. ఆమేన్. చేరువచ్చినటువంటి మన జీవితాలు ఎంత వేగంగా దినాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు మరొక నెల మాత్రమే, మరి ఈ వారంతో 7 వారాలు, ఇంకా బయట 6 వారాలు ఉన్నాయి. ఈ వారంతో లెక్కేస్తే 7 అనే సంఖ్య, 7 వారాలు దేవుడు ఈ సంవత్సరంలో చాలా శ్రేష్టమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక, అద్భుతమైనటువంటి మరి మన జీవితంలో రక్షణ అనుగ్రహించారు. ఈ రక్షణ ప్రతి దినము కూడా చాలా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ రక్షణ ఆనందం అంటాడు కదా. కాబట్టి ఆ రక్షణ ఆనందము వేరుగా ఉన్న ఆనందాలు ఉన్నాయి, రక్షణ ఆనందం ఒకటి ఉన్నది. ఈ రక్షణ ఆనందానికి అర్హురాలు కాబట్టి ఈ ఉదయకాలము ఈ రక్షణ ఆనందాన్ని ఉత్సాహంగా సంతోషిస్తూ ఉన్నాం. నిజంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క బేబీ, ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు 9వ నెల వచ్చేసరికి 8వ నెల నుంచి 7.5 నుంచే అసలు 9 వరకు చాలా వరకు తల్లికి నిద్ర ఉండదు. కారణం ఏంటంటే గర్భంలో ఉన్న బిడ్డ వల్ల ఆ యొక్క ప్రసవ సమయానికి సమీపిస్తున్న దినాలను బట్టి తల్లికేమో నిద్ర ఉండదు. అయితే 9 నెలల అనంతరము గర్భము దేవుడు మహాకృప ద్వారా దేవుడు చక్కని ప్రసవంలో ఆ బిడ్డ ఇంకా అంతవరకు గర్భంలో నిద్ర ఉండదు తల్లికి. ఆ బిడ్డ ఉన్నంత వరకు గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆ యొక్క శిశువు పెద్దవాడైనంత వరకు ఇంకా చాలా జాగ్రత్తగా అనుదినము కూడా ఆహార నియమాలు అప్పుడు వేరేగా ఉంటాయి, ఆ పథ్యం వేరేగా ఉంటుంది. అంటే అప్పుడు నిద్ర ఉండదు, గర్భంలో బిడ్డ డెలివరీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిద్ర ఉండదు. ఆ తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి బలహీనతలు కానీ ఆ సమస్యలు కానీ ఆ బిడ్డడికి రాకుండా తల్లి ఏమో చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అది ఆత్మ యొక్క గర్భమైతే నిత్యము కూడా లోపట ఆ యొక్క శిశువును మోస్తూ ఉన్నాం, ఆ లోపట ఆత్మలు మోస్తూ ఉన్నాం. కాబట్టి నిరంతరము కూడా 9 నెలలు మాత్రమే ఆ తల్లి అంత వేగంగా నాకు ఈ యొక్క గర్భం నుంచి విడుదల అని కోరుకుంటుంది. కానీ దేవుని సగమా, కానీ ఆత్మ గర్భం అనేటువంటి మనము నిరంతరము కూడా ప్రార్థన అనేటువంటి ఒక లోపట, ప్రార్థన అనేటువంటి ఉపవాసం లోపట, ఒక దేవుని యొక్క ఆ దేవుని సువార్త అనేటువంటి లోపట ఎన్నో భాగాలు లోపట అవేమో మనకి దివారాత్రులు కూడా నిద్ర లేకుండా దేవుని రాకడ కొరకు ఈ గర్భాన్ని మోస్తూనే ఉండవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ఇదే ఆత్మ సంబంధమైనటువంటి ఈ మందిరమే ఆత్మ సంబంధమైనటువంటి ఒక గర్భము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు. మీ అందరిలో కూడా మరి ఎన్నో ఆత్మలు ఉన్నాయని, ఆత్మలు మోస్తూ ఉన్నారని, ఆత్మల కొరకు ప్రభువు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఈ ఆత్మలు మనం చూపించినప్పుడే, ఇదిగో ప్రభువా నా యొక్క కోటాలో, ఇదిగో నా యొక్క ఆధ్వర్యంలో, ఇదిగో ప్రభు నా యొక్క సంవత్సరాల్లో ఇన్ని ఆత్మలు, ఇన్ని నేను ప్రభు తీసుకొచ్చాను అన్నప్పుడు నిజంగా నీకు అద్భుతమైనటువంటి మెప్పు ఉంటుంది. నీవు తలెత్తుకునేవాడిగా ఉంటావు. ఆ యొక్క తలగా దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుడు కూడా మరలా ఈ వారము కూడా మరి ఆ యొక్క వర్తమానము దేవుని కృపలో చాలా మంది రారనేమో కావాలి. దేవుడు ఆ వర్తమానం కూడా దేవుని బిడ్డల మరలా వచ్చే నెలకి అది వాయిదా అయిపడుతూ ఉంది. మరొక దానికంటే ముందు మరొక వర్తమానం దేవుడు అనుగ్రహించారు. ఏది ఏమైనప్పటికీ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ సమయంలో ఏ భోజనం పెట్టాలో, ఎప్పుడు ఈ ఆహారం వృధా అవ్వకూడదని దేవుడు సంపూర్ణమైనటువంటిది ఆ దానికి దేవుడు బిడ్డ ప్రతి ఒక్కరూ జీర్ణించుకునేటట్లుగా దాన్ని ఆ శక్తిని అవయవాలలో ప్రతి విధమైనటువంటి ఆ భాగాలకు కూడా చేరినట్లుగా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశము నీవు తలగా ముందువు. అందరు చెప్పండి, నేను తలగా ముందును. ప్రియ దేవుని సంగమా, చూడండి, చాలా వరకు ఈ యొక్క శిరస్సు, ఈ తల చాలా అద్భుతమైనటువంటిది.
కాబట్టి దేవుడు తలతో పోల్చాడు. ఈ తల కొన్నిసార్లు బీపీ గాని వస్తే తల ఎక్కువ అలా జోపుతూ ఉంటది. ఎందుకంటే బీపీ అనేటువంటిది దేహంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శిరస్సు మీదే దాడి చేసినప్పుడు చాలా ప్రమాదాలు ఈ బీపీ వలన, షుగర్ కంటే చాలా ప్రమాదకరమైనది బీపీ అని. దేవుడు బిడ్డలారా, తల జోపినప్పుడు తల ఒక్కసారిగా పడిపోయి చనిపోయేవారు ఎంతో మంది, సంవత్సరంలో కొన్ని లక్షల మంది బీపీ వల్ల చనిపోతున్న వారు దేశాల్లో కనబడుతూ ఉన్నారు. అయితే ఈ తల ఇసురుడు, ఈ తల ఇసరకుండా, ఈ తల ఏమో బలహీనత రాకుండా తలను గూర్చి ఎన్నో నియమాలు కూడా నిజంగా ఎండ దెబ్బ కానీ, వెన్నెల దెబ్బ కానీ, మంచు దెబ్బ కానీ ఏది కూడా తగలకుండా చక్కగా నూనె రాస్తారు, తర్వాత తలపాక కడతారు. దేవుడు పెట్టారా, మరి హెల్మెట్లు వేస్తారు, టోపీ పెడతారు. ఎన్నో భద్రతలు తలకైతే మనం చూసినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క కృపలో ఆత్మ సంబంధముగా కూడా మన తల ఈరోజు దేవుడు కోరుకున్నట్లు తలగా ఉండాలి. ఆ తలగా ఉండాలి అంటే దేవుడు చెప్పినటువంటి కొన్ని 4 విషయాలు ఈరోజు మనము నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. ఇక్కడ 27వ కీర్తన మనం చదువుకున్న దాంట్లో చదువుకున్న 6వ వచనంలో, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. శత్రువు అనేవాడు వస్తూ ఉన్నాడా లేదా అన్నది శరీరంలో ఏ అవయవం కూడా చూడలేదు, కానీ చూసే అవయవం అది ఏదంటే మొదటగా తలే. తలలో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా చాలా విలువైనది. అది మెదడు అవ్వచ్చు, కన్నులు అవ్వచ్చు, తలంపులు అవ్వచ్చు. అందులో కలిగిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి సిద్ధపాటు తలలో నుంచే బయలుదేరుతుంది దేవుని సంగతి. శత్రువు ఏ రీతిగా వస్తున్నాడు, కొన్నిసార్లు చూపుల ద్వారా చూడగలం, కొన్నిసార్లు నీకు వచ్చేటువంటి తలంపుల ద్వారా కూడా నువ్వు తెలుసుకుంటావు, కొన్నిసార్లు నీ యొక్క ఉన్న బ్రెయిన్ కూడా కొన్ని నీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ తల శత్రువు యొక్క జాడలు, శత్రువు యొక్క ప్రతి పన్నాగము మన తలే గ్రహించలేకపోతే, మన తల చూడలేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతాయి. అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తలలు చాలా వరకు అద్భుతమైనటువంటి తలలుగా, దేవుడిని గణపరిచే తలలుగా, దేవుడు దీవెనకరమైనటువంటి తలలుగా, అద్భుతమైనటువంటి దేవుని సూచనలు చూసే తలలుగా, అనేకులు నడిపిస్తున్న తలలుగా ప్రభువు ఇక్కడ చాలా శాతము ఉన్నందుకు నేను దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రియ సంగమా, దేవుని యొక్క మరి కృపలో మన దేశాన్ని కూడా కాపాడుతున్నటువంటి సైనికులు ఒక్కొక్క గ్రూపును బట్టి వారు చేస్తున్న క్వార్టర్స్ లో వారు కూడా కొన్ని నిఘాలు ఉంటాయి. ఏ ప్రాంతంలోకి ఏ శత్రువు వస్తున్నాడో దానికి ఆ తల చాలా జాగ్రత్తగా దేవుని పెట్టారా. దానికి సంబంధించిన ఒక హెల్మెట్ అనేటువంటిది చాలా ఖరీదైన ధనముతో ఆ కాపలా కాస్తున్న నిఘా పెట్టినటువంటి తలకి నిజంగా అంత విలువైనటువంటి ఉక్కుతో చేసినటువంటి దాంట్లో ఆ తల పెట్టి ఎన్ని బాంబులు వేసినా సరే ఆ హెల్మెట్ అనేటువంటిది పేలదన్నమాట. స్తోత్రం. ఆమేన్. అంటే భౌతికమైనటువంటి తలకి భౌతికమైనటువంటి ఎంత సిద్ధపాటు అయితే ఆత్మ సంబంధమైన తల, ఆత్మ సంబంధమైనటువంటి మనము ప్రవేశించే దానికి అడ్డుపడుతున్న ఆ మొదటి ఆకాశంలో, రెండవ ఆకాశంలో కొన్ని శక్తులు ఉన్నాయి. మూడవ ఆకాశంలో దేవుని సింహాసనం ఉంది, రెండవ ఆకాశంలో దురాత్మ సమూహం ఉంది, మొదటి ఆకాశంలో నక్షత్రాలు, సూర్యచంద్రులు, ఈ గ్యాలక్సీలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి మన తల ఇంకా ఎంత అద్భుతంగా ఉండాలని 140వ కీర్తన 7వ వచనంలో 140వ కీర్తన 7వ వచనంలో ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను
కాయుదువో, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువో. యుద్ధము చాలా పరిస్థితుల్లో అక్కడేమో తలను కాపాడటానికి మాత్రం ఒక ప్రత్యేకమైన నియమము ఉండాలి. దేవుడు వెళ్ళారు. దేహానికి ఒక నియమము, తలకు మాత్రము చాలా జాగ్రత్తగా, దేహంలో ఎక్కడ ఏ బుల్లెట్లు దిగిపోయినా ఏ బాణాలు గుచ్చుకున్నా కొంతవరకు బ్రతికే అవకాశము 99% ఉంది. కానీ తలకు మాత్రము చిన్న దెబ్బ తగిలిన ఎంతో మంది చనిపోయినట్లుగా మనం ఎన్నో వార్తలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. నిజంగా కొంతమంది హెల్మెట్లు కూడా ఈ పేర్లే, నా తలను కాయువాడా. ఆ వచనము ఇదే, నా తలను కాయువాడు. దేవుని సంగమ అన్నింటినీ కూడా మనం స్టిక్కర్లు పెడతాం కదా, వాహనాలకి, కొన్ని మనకి ఇచ్చినటువంటి ఎన్నో వస్తువులకి ఆ యొక్క స్టిక్కరింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా కొన్ని అవి మనం రాకపోకలు వెళ్ళేటప్పుడు కొన్ని వచనాలు మాట్లాడటం, కొన్ని పదాలు, కొన్ని వస్తువులు తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి లేఖనాలు అవి మనం ప్రింటింగ్ చేయటం. అలాగే మన తలను కాయటానికి దేవుడు అనుదినము కూడా ఈ తల ఎక్కడ ఉందంటే దేవుడిలోనే ఈ తల ఉందంట. ఆమె చూడండి, ఈ తల ఎంత అద్భుతంగా ఉన్నదంటే, ఈ తల దేవుడు కోరుకున్నట్టు నువ్వు తలగా ఉండాలి అంటే మొదటగా దేవుని బిడ్డలారా, మొదటగా అభిషేక తలగా నువ్వు మారాలి. మొదటగా అభిషేక తలగా మారాలి. ఈ అభిషేక తల ఎక్కడ ఉందంటే 133వ కీర్తన 133వ కీర్తన 2వ వచనంలో, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలముల వలె నుండును. పరిమళ తైలము వలె నుండును. దేవుని బిడ్డలారా, అహరోను తల, రెండవది అంగి, అక్కడ సియోను కొండ, 3 వస్తువులు కనబడుతున్నాయి. అహరోను తల, అంగి, సియోను కొండ. దేవుని సంగమ ఇక్కడ తల అనేటువంటిది మొదటగా ఎవరో కాదు, నువ్వే. ఎప్పుడైతే నీ తల ఒక అభిషేకవంతమైనటువంటి తలగా, ఒక దీవెనకరమైనటువంటి అనాయింటింగ్ హెడ్ గా ఎప్పుడైతే ఉందో, నీ వలన అంగి అనగా సంఘము, అంగి అనగా సంఘము, తల మీద నుంచి ఆ యొక్క అభిషేకము సంఘం మీద పడుతుంది. నువ్వు లోపలికి వస్తున్నప్పుడు నువ్వు ఏ విధమైన అభిషేకంతో లోపల కూర్చుంటున్నావో, ప్రార్థనలోకి వస్తున్నావో, మాటల్లోకి వస్తున్నావో, దేవుని పెట్టారా దేవుని సన్నిధిలో ఉప్పిలిస్తూ ఉన్నావో, ప్రతిదీ కూడా ఈ సంఘము అప్పుడు ఏంటంటే హెర్మోను పండగ ఆ మంచుగా పండింది. అదేంటంటే పరిచర్య అన్నమాట. మొదట తల, తర్వాత సంఘం అనేటువంటి వస్త్రము, తరువాత పరిచర్య అనేటువంటి హెర్మోను మంచు. దేవుని సంఘమ ఇవి ఎప్పుడైతే ఇక్కడ అహరోను వాడుతూ ఉన్నాడు ఆ పదానికి. ఎందుకు అహరోన్నే వాడాడు? చాలా మంది ఉన్నారు కదా యాజకులు, అహరోను మాత్రమే ఎందుకు దేవుని బిడ్డలారా ఈ కీర్తనలో దావీదు గారు అహరోన్ని ఉపయోగించాడు? ఎవరైనా చెప్పగలరు? అహరోను మాత్రమే ఎందుకు తీసుకొచ్చాడు? ఎంతమంది యాజకులు ఉన్నారు కదా, చాలా మంది యాజకులు ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ 777 మంది యాజకుల్లో యేసు ప్రభు వారిది ఆ సంఖ్య అన్నమాట, చివరి సంఖ్య 777. అంటే ఇంకా అందరు యాజకుల పని అయిపోయింది. జకర్యా కూడా లోకాసు వార్తలో యాజకుల యొక్క వంతుల చొప్పున అనే మాట మనం చూస్తాం. అంటే అందరూ దూపం వేసేసారు, అందరూ వేసేసి వెళ్ళిపోయారు. చివరికి వంతు ఎవరిది వచ్చిందమ్మా? జకర్యా, ఎలిజబెత్. జకర్యా కుటుంబంకి వచ్చింది. ఇంకా ఆ వంతు అయిపోయింది. ఆ తర్వాత వారికి పుట్టే కుమారుడు యోహాన్, బాప్తిస్మం ఇచ్చి యోహాన్. కానీ యోహాన్ ఎక్కడ కూడా దూపం వేయలే. ఇంకా జకర్యాతో ఆ వంతు ఆగిపోయింది. అంటే ఇక్కడ ప్రధాన యాజకుడు ఇంకా చాలే, మీరు అందరూ ఇంకా నేను వచ్చేసాను అనుకొని ఇంకా ఈ యాజకత్వము క్రమంగా ఉండట్లేదని యేసు ప్రభువే ఇప్పుడు మనకి ప్రధాన యాజకుడుగా ధూపం వేస్తూ ఉన్నాడు. ఆమె తండ్రికి ఇష్టమైనటువంటి ధూప వేదికగా
తండ్రికి నిజమైనటువంటి ధూపము అర్పించే సువాసనగా ఈయన నా ప్రియకుమారుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆనందించేటువంటి ఆ అద్భుతమైనటువంటి శిరస్సుగా ప్రియమైన ప్రభువు మనకు ఉన్నాడు. అయితే ఇక్కడ అహరోన్ అనే పేరు ఎందుకంటే పెట్టారు? నిజానికి మోషే పెద్దోడా, అహరోన్ పెద్దోడా? అహరోనే పెద్దోడు. కానీ ఎక్కడా కూడా దేవుని బిడ్డలారా యాజకత్వంలో తమ్ముడు ఏడు చెప్తే అది చేశాడు. తమ్ముడు, దేవుడిని పిలిచాడు, నేను ఎక్కడో ఉన్నాను, నువ్వు ఎక్కడో ఉన్నావు. మన ఇద్దరిని కూడా దేవుడు ఒకటి చేశాడు. ఒకే తల్లికి పుట్టినటువంటి ఈ యొక్క ముగ్గురు సంతానము కూడా అహరోను, మిరియాము, మోషే, ఒక సహోదరి, ఇద్దరు సహోదరులు. దేవుడు బిడ్డలారా, అయితే పెద్దవాడైనప్పటికీ చిన్నవాడు ఏం చెప్పినా సరే, చిన్నవాడు చెప్పిన ప్రతి పరిచర్యకి పెద్దవాడైనటువంటి అహరోను లోబడ్డాడు. కాబట్టి దేవుడు అతను అభిషేక తలగా మార్చాడు. ఆమేన్. ఈరోజు దేవుని సంఘంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము చిన్నవారిగా బిడ్డల వంటి స్వభావంతో అభిషేకం పొందిన వారు చిన్నవారైనా సరే నీకు పరిచర్యలో నడిపిస్తున్నప్పుడు, సలహాలు ఇస్తున్నప్పుడు, దేవుని సేవలో మనకి తీసుకువెళ్తున్నప్పుడు వారు చిన్నవారా పెద్దవారా మధ్య వయస్కుల అని మనం చూడకుండా అభిషేకించబడినటువంటి ఆ యొక్క అభిషేకాన్ని బట్టి మనము గౌరవించదుము గాక. ఆమేన్. కాబట్టి ఇతనేమో అద్భుతమైనటువంటి అభిషేక తలగా ఇతని దేవుడు ఎంతగానో బహుగా దీవించాడు. దేవుని బిడ్డలారా, రెండవ తల ఆజ్ఞలు గైకొనిన తల. మొదటిదేమో అభిషేక తల, రెండవదేమో ఆజ్ఞలు గైకొనిన తల. ద్వితీయోపదేశకాండం 28:14 చదవండి అమ్మా. 28:14 ద్వితీయోపదేశకాండం. అన్యుల దేవతను అనుసరింపకయు వాటిని పూజింపకయుండిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడివిగా ఉందువు గాని క్రిందివాడివిగా ఉండవు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆజ్ఞలు. మన జీవితంలో దేవుడు ఆజ్ఞలను ప్రతి దినము కూడా గైకొనే తలలుగా ఉన్నాం. కాబట్టి ఈరోజు పునరుత్థాన దినము దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఇక్కడ ఆజ్ఞలు గైకొన్న తలలన్నీ కూడా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. మనకి ఈ ఆజ్ఞలు కంటే ఇంకా ప్రపంచంలో ఏమీ లేదు. దేవుడు ఆయన ఆజ్ఞలను ఆయన అంటాడు కదా, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొనండి. నన్ను ప్రేమించువారు దేవుని బిడ్డలారా నా ఆజ్ఞలను అనుసరించండి. యోహాను సువార్తలో మాట్లాడి చెప్తాడు, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్, ఇఫ్ యు లవ్ మీ ఒబే మై కమాండ్మెంట్స్. ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఆయన ఆజ్ఞలను అనుసరించుట. నువ్వు ఎక్కడా కూడా మోసపోవు దేవుని బిడ్డ. ఎందుకంటే నువ్వు దేవుడి ఆజ్ఞలను గైకొంటూ నడుస్తూ ఉన్నావు. అది కలైనా, నీకు తెలియని జీవితమైనా, నువ్వు వేరే కొత్త ప్రాంతానికి వెళ్ళినా నువ్వు దేవుడి ఆజ్ఞల మీద ఆధారం చేసుకున్న కళ. కాబట్టి నిన్నెవరు కూడా మోసం చేయలేరు. ఆమేన్. రాత్రి ఒక కళ అదేంటంటే, నాతో ఒక వ్యక్తి ఉన్నాడు, మన సంఘంలో ఒక బిడ్డ కనిపించాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో కానీ మొత్తానికి నాతో ఇద్దరం వెళ్తూ ఉన్నాం. నేను ఒక చపాతీ తిన్నాను, ఆ వ్యక్తి ఏమో 2 చపాతీలు తిన్నాను. ఆ బిల్లు నాతో వచ్చిన వ్యక్తి కాబట్టి నేనే కట్టాలి. చపాతీ రేటు 1600 అన్నాడు అనమాట. ఒక్కసారి ఏంటో బాబు, చపాతీ 1600, ఇది నమ్మశక్యమేనా? అసలు 1600 అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. 1600 అంటే సరిగ్గా డబ్బులు అయితే ఉన్నాయి. నేను ఒకటి మాత్రమే తిన్నాను, నాతో వచ్చే వ్యక్తి 2 తిన్నాడు. మొత్తం ఒక చపాతీ 1600 అంటే 3 చపాతీల బిల్లు ఎంత అయింది? 4000. చెప్పండి అమ్మా లెక్కలు ఎంపీసీ.
3000 ఎంపీ సర్టిఫికెట్లు చెప్పట్లేదు ఏంటి? 4000 ఆయన ఎంపీ సీరియల్ బాగా చెప్తారు. ఏం మంచిది. దేవుని బిడ్డలారా చూడండి, అయితే అందులో వాడేమో 1600 అనేసరికి అప్పుడేమో వెళ్ళానండి, వెళ్ళి సువార్త ప్రారంభించాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్త చెప్పేసరికి ఒరిజినల్ రేటుకి వచ్చాడు అనమాట. 8 రూపాయలు సరి ఇచ్చాను అనమాట. ఆమె ఆ తర్వాత దేవుని బిడ్డలారా కుమారుడు అబీయేలు పురుషోత్తము ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడా? అయితే అతను కూడా చక్కగా ఇప్పుడైతే టోపీ ఉంది కానీ కళలో మాత్రము చక్కగా జుట్టు అంతా కూడా బాగానే ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అంటే జుట్టు ఉండటం దేనికైతే సూచన? నీ తలలో వెంట్రుక ఒకటే కూడా ఊడిపోదని అన్నాడు కదా. నీ తల వెంట్రుకలు లెక్కింపబడ్డాయి అంటే సంపూర్ణక సూచన. దేవ పరిచర్యలో కుమారుడు అంటే ఆ అభివృద్ధికి సూచన అన్నమాట. చక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే అక్కడ చపాతీలు ఏంటంటే, చపాతీలు దేంతో తయారు చేయబడుతున్నాయి? పిండితో తయారు చేయబడుతుంది. అంటే అది ఏంటది? చపాతీలకి వెళ్ళిపోకండి. చపాతీ అంటే వాక్యము. హల్లెలూయా. వాక్యము వాడేంటంటే డబ్బులు ఎక్కువ రేటు అమ్ముతున్నాడు. అంటే వాక్యము దేవుని బిడ్డలారా అది అమ్మబడుతూ ఉంది. వెళ్ళవలసినటువంటి ఆ క్రమంలో వెళ్ళకుండా అది డబ్బుకి వెళ్ళిపోతూ ఉంది అనమాట. చాలా మంది అలాగే 1600 అంటే 1600 కొనేసి ఆ వాక్యాన్ని తీసుకుంటున్నారు. వెళ్ళి వాక్యం తెలుసు కాబట్టి మనం వెళ్ళి సువార్త చెప్పేసరికి అయ్యగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారనుకొని ఆడు ఒరిజినల్ రేటుకి వచ్చాడు తప్ప నా దగ్గర అయితే ఆ 1600 నేను ఇవ్వలేదు కానీ ఆ ఒరిజినల్ రేటే ఇచ్చాను. దేవుడు అద్భుతమైన కృప. చమటలు స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఈరోజు ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనము కూడా మన తల దేవుడు అయ్యవారిగానే ఉంచుతాడు తప్ప మన తల ఎప్పుడు మోసపోదు. మన తల ఎప్పుడు కూడా అవమానం అవ్వదు. మన తల ఎప్పుడు కూడా దేవుడు పెట్టారా అయ్యో ఎందుకు నా జీవితం అని తల పట్టుకునే వారిగా మనం ఉంటాము. దేవుడు సేవ పరిచర్యలో ఈ 70 కుటుంబాల తలలో కూడా అయ్యవారిగా ఉంటుందిగాక. ప్రత్యేకమైనటువంటి వర్తమానం. మనం ఏది పలుకుతామో దేవుడు ఏమన్నాడు? దాన్ని నేను మీకు ఇస్తానన్నాడు. నీకు ఎంతవరకు కావాలో అది చూడు, దాని మీద చేయి పెట్టు, దాని ప్రవచనం పలుకు, నా పుత్రుడా అని అంటాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా మనము తలగా ఉండాలి. ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు మనము పైవారిగా ఉండి ఈ ప్రపంచంలో అద్భుతమైన సంఘముగా దేవాది దేవుడు లేవనెత్తుగాక. అభిషేక తల, ఆజ్ఞలు గైకొన తల. ఈ ఆజ్ఞలు గైకొనే తల అన్యుల దేవతలను గాని అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న యెడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల. ఎంత అద్భుతమైన కండిషన్తో కూడిన మెసేజ్. ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏం చేస్తే మనం తలగా ఉంటాము అక్కడే చెప్పేశాడు. మనము అవి కానీ ఆ మీద ఉన్న మాట మనము జయించగలిగితే మనము తలగా ఉంటాము. దేవుని బిడ్డలారా అది దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. నువ్వు వినాలి. వినటం మాత్రమే కాదు కానీ అక్కడ విని వాటిని మనము గైకొనిన తలగా ఉండాలి. 3వ తల, మొదటిది అభిషేక తల, రెండవది ఆజ్ఞలు గైకొన్న తల, మూడవది బాధ్యత కలిగిన తల. బాధ్యత కలిగిన తల 2వ రాజులు 4వ అధ్యాయము 18వ వచనం. 2వ రాజులు 4:18. ఆ 2వ రాజులు 4వ అధ్యాయం 18వ వచనం. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోప కోయివారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు
నా తల పోయినే, నా తల పోయినే అని తన తండ్రితో చెప్పెను. అతడు వారిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయిను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితి. ఆడబిడ్డ ఆమె వేరే ప్రాంతంలో ఉంది, వేరే ప్రాంతానికి వెళ్ళింది. ఇంటి బాధ్యతలు అన్నీ కూడా అక్కడ భర్త ఏమో చూసుకుంటూ ఉన్నాడు, భర్త దగ్గరే కుమారుడు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. భర్త దగ్గర ఉన్నటువంటి బిడ్డ హఠాత్తుగా ఒక బలహీనమైనటువంటి ఇన్ఫెక్షన్ మరి రోగమో హఠాత్తుగా వచ్చింది. కొన్ని రోగాలు లోకంలో ఉన్నాయి, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగాలు ఉన్నాయి, చీకటిలో సంచరించే తెగుళ్ళు ఉన్నాయి. ఈ రెండు కూడా పక్కన వెళ్ళే బాణాలు, ఈ మూడు చాలా ప్రమాదం దేవుడు పెట్టారు. ఇవి మనము ఆత్మ ద్వారా మాత్రమే కొన్నిసార్లు ప్రేరేపిస్తుంటాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలా వద్దా, మనం ఏదో డబ్బులు ఉన్నాయి కదా వెళ్ళిపోకూడదు, వాహనాలు ఉన్నాయి కదా వెళ్ళిపోకూడదు. దేవుడు నీకు ప్రేరేపణ కలగజేసిన దాన్ని బట్టి నువ్వు నడుచుకుందువు గాక. దానికి మించి మనము వ్యతిరేకించగానే వెళితే కొన్ని దారుణమైనటువంటి సంఘటనలు మన కంటికి అవి ఎదురవుతాయి. దేవుడు ఇక్కడ ఈమె చక్కగా మరి దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు, దేవుడు అమ్మ నీకు వచ్చేయాట, నీకు శిశువు పడతాడు అన్నట్లుగానే దేవుడు బిడ్డనిచ్చాడు. అయితే బిడ్డ ఏమో ఇంకా పెరుగుతున్న లోపే ఒక బలహీనమైన రోగం వచ్చింది, చనిపోయాడు. చనిపోలేదు, ఆ బలహీనమైనటువంటిది వచ్చేసరికి వెంటనే అక్కడ తండ్రి గారు ఉన్నారు. ఆ తండ్రి గారి కుమారుడు పట్టుకొని వెళ్ళిపోండి, తీసుకొని వెళ్ళాలని అనివార్యం చెప్పి నియమించాడే తప్ప అక్కడ ఏ మాత్రము కూడా ఒక బాధ్యత లేని తలగా ఉన్నాడు, ఒక రెస్పాన్సిబిలిటీ లేనటువంటి ఒక యజమానుడుగా ఉన్నాడు. ఎవరికి అప్పగించాడు బాధ్యతలు? ఆ పనివారికి అప్పగించాడు. పనివాడు ఏం చేశాడు? తల్లి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. తల్లి తొడ మీద ఉండి దేవుని బిడ్డలారా ఎన్ని గంటలు చనిపోయాడు? ఏ పూట చనిపోయాడు? అక్కడ మధ్యాహ్నం చనిపోయాడు. మధ్యాహ్నం మందు పాడు చేయు, మధ్యాహ్నం పాడు చేయు రోగము. ఈ మధ్యాహ్నం మందు పాడు చేసే రోగముకి ఆమెమో ఎంత ప్రయాసపడినప్పటికీ చనిపోయినటువంటి ఆ కుమారుణ్ణి పరుగు అయ్యో నా తలపోయినే, నా తలపోయినే. ఈరోజు బాధ్యత లేకపోతే ఏ తల అయితే దేవుడు పెట్టారా 11వ అధ్యాయం ఆ మొదటి కొరింథీయుల్లో ఆ యొక్క శిరస్సుగా ఉన్నటువంటి భర్త, భార్యకు శిరస్సుగా ఉన్నటువంటి పురుషుడు ఇక్కడ బాధ్యత వహించట్లేదు. చాలా కుటుంబాలు బాధ్యత వహించలేనటువంటి పరిస్థితుల వలన కుటుంబాలు రోడ్డు ఎక్కిపోయే సందర్భాలు. నాకు అడగచ్చు కదా, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేశావు, వాళ్ళకి ఎందుకు వెళ్ళి అడిగావు, వాళ్ళేమో ఎక్కడెక్కడికో చెబుతూ ఉన్నారు. ఇలా తర్వాత చిరాకించుకొని పాపం తెచ్చుకొని ఎన్నో గొడవలతో ప్రియ దేవుని బిడ్డలారా బాధ్యత వహించవలసిన సమయంలో వహిస్తే, బాధ్యత చేయవలసిన సమయంలో చేయగలిగితే పంచాయతీకి వెళ్ళే సందర్భాలు రావు. ఆమేన్. ఇక్కడ ఆ భర్తకి ఏ మాత్రము కూడా కనీసమో దేవుని బిడ్డలారా ఆ బాధ్యత కనిపించట్లేదు. మరలా ఆమె నడుము కట్టుకొని కుమారుడిని రక్షించుకున్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎటువంటి బాధ్యతలను వహిస్తున్నటువంటి కుటుంబాలుగా మన ఇంట్లో ఉన్నవారు చూస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, దేవుడు ప్రతి ఒక్కరిని లెక్కడుగుతాడు. వారి వారి నియమాల ప్రకారము బాధ్యతలను ఆయన పెట్టాడు. అభిషేక తలగా మనం ఉండాలని, ఆజ్ఞలు గైకొన్న తలగా ఉండాలని, బాధ్యత కలిగిన తలగా 3వ తలగా మనం ఉండాలని, 4వ యొక్క తల యెషయా గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుదాం.
9వ అధ్యాయము 14వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి కలను, తోకను, కాటి కమ్మను, రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలను, ధనులను, కల్లాలాడు ప్రవక్తలు, తోక, ఈ జనులు నాయకులు, త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. దేవుడు పెట్టారా ఇక్కడ ఇదేంటంటే, ఎవరైతే మాకు తలగా ఉన్నారు, మేము అడిగిన వెంటనే మాకు అన్ని కూడా అప్పులు ఇస్తారు, ఇదే మా తల. మేము వెళ్ళిన వెంటనే మాకేమో మంచి సలహాలు ఇస్తారు, ఇదే మా తల. వెళ్ళిన వెంటనే మేము అలిగేసి వెళ్ళినా సరే పర్వాలేదు, కొన్ని రోజులు మాకు ఆశ్రయం ఇచ్చే వీరే, ఇదే మా తల. కొన్నిసార్లు మేము ఏది చెప్పినా సరే గొడవలాడితే ఎవరు రాకపోయినా అదిగో కొంతమంది ఉన్నారు, వారు మాత్రం వస్తారు, వారే మా తల. ఇలా ఎవరినైతే నువ్వు తలగా అనుకుంటున్నావో ఆ తల, ఆ తోక, ఆ యొక్క ఉన్నటువంటి దేవుడు పెట్టారా కల్లాలాడు ప్రతిదీ, రెల్లును, కాటి కమ్మలను అన్ని కూడా ఎగిరిపోవుగాక. దేవుడే ఇక్కడ ఏంటంటే 4వ తల, నరులు కాదు, నీ తల నజరేయుడే. ఆమేన్. ఏ మానవుడు కూడా నీకు తల కాదు, ఏ శిరస్సు కూడా నీ మీద ఉండటానికి అధికారం లేదు. ఆ తలలన్నీ కూడా ఏం చేశాయంటే అవమానానికే తీసుకెళ్తూ ఉన్నాయి. ఏ తల అయితే నమ్ముకున్నావో, ఏ తల అయితే ఇష్టపడ్డావో, ఏ తల అయితే నువ్వేనయ్యా నా తలవే, నువ్వు లేకపోతే ఎలాగా, ఈ సోప్ మాటలు ఎంతవరకు కూడా నిన్ను కాపాడవో. దేవుడే నీకు తల, దేవుని బిడ్డ. నిజంగా దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప, దేవుడే నీకు శిరస్సుగా ఉండాలి తప్ప, దేవుడే నిన్ను అన్ని విధాలుగా, అన్ని వేళల్లో ఆయన నీకు శిరస్సుగా నువ్వు చేసుకున్నప్పుడు అక్కడ ప్రవచనము శీఘ్రముగా సమాధానకర్తకు దేవుడు దుష్టునకు సాతానుని నీ పాదముల కింద చితకబోతుడుగాక. అక్కడ ఏమనంటే శీఘ్రముగా అపవాది తలని అక్కడ లేదు. ఎందుకు అపవాది తలని లేదు? ఆల్రెడీ అక్కడ ప్రవచనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అది నెరవేరిపోయింది. కాబట్టి 20వ వచనంలో రోమపత్రికలో తల లేదు, ఆయన మాత్రమే నువ్వు చెతకొట్టాలి. వాడి క్రియలను చెతకొట్టాలి, వాడి యొక్క ప్రేరేపణలు చెతకొట్టాలి. వాడు దేవుని బిడ్డలారా శిరస్సు లేని వాడిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. ఆయన అనేటువంటిది అది అన్నాడు ఫుట్నోట్లో, ఆయన ఆదికాండము. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమె సంతానానికి నిత్యము కూడా ఆమె సంతానం అనగా ఆయన సంతానము, ఆయనలో నుంచి నీవు నేను నిత్యము నీకు వైరం అనేది ఉన్నదని నువ్వు మరవద్దు. నిత్యము నీ డ్యూటీ ఏంటంటే వాడిని నీ పాదాల కింద చితక కొట్టాలి. ఆమేన్. ఎప్పుడు చితక కొడతావు? ఆల్రెడీ వాడి శిరస్సు ఏమో సిలువ ద్వారా చిరిగిపోయింది. కాబట్టి మొదటి ఈ యొక్క 16వ అధ్యాయం 20వ వచనంలో శీఘ్రముగా నీవు సాతానుని చితక కొడతావు అంటున్నాడు. తలలో చితక కొడతావు అని, కానీ అక్కడ మాత్రం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన తలను ఏం చేస్తాడు? తల మీద కొట్టును. అది మడిమ మీద, మన పాదాల మీద ఎప్పుడు కూడా. ఎందుకంటే మన పాదాల మీద కొట్టాలని వస్తుంది. ఈ పాదాలను ఎక్కడ ఎత్తి ఆ మిగిలిన అవయవాల్ని విరిచేస్తావని ఆడు భయమని మాట. ఆల్రెడీ వాడి యొక్క దేవుడు పెట్టారా శిరస్సేమో చిన్నవనం చేశాడు కలువరి సిలువలో. ఆమేన్. కలువరి సిలువలో తల లేనటువంటి వాడు వీడు ఎంత మోసగాడంటే ప్రకటన గ్రంథంలో దేవుడు పెట్టారా 12వ అధ్యాయంలో వాడి శిరస్సు ఎలా ఉందో చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుడు ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద
చంద్రుడిని శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రవచనము 7 తలలు. కానీ అక్కడ మాత్రం మొదటి వచనంలో సూర్యుడు ధరించుకొనిన యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును. 12 తలలు లేవు, ఒకటే శిరస్సు. అయితే ఇక్కడ వాడికి మాత్రము ఎన్ని శిరస్సులు? 7 శిరస్సులు. అంటే సంపూర్ణుడుగా చూపిస్తూ ఉన్నాడు, కానీ వాడు సంపూర్ణుడు కాదు. వాడు ఏమై ఉన్నాడు? అసంపూర్ణుడు. స్తోత్రం, హల్లెలూయా. మన శత్రువు అసంపూర్ణుడు. దేవుని బిడ్డ, నువ్వు మాత్రమే ప్రభువులో ఉన్నటువంటి సంపూర్ణుడు. సంపూర్ణతకు కర్త అయిన, పరిపూర్ణతకు వారధి అయిన ఆయన బిడ్డలుగా, దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఉన్నటువంటి వారు మనం. ఇక్కడ వీడు ఎంత మోసం అంటే చాలా భయంకరమైనటువంటి ఆ 7 వాటికేమో కిరీటాలు కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలో ఎప్పుడైతే నజరేయుడే మనకి తలగా ఉన్నాడో, ఈ తల నిన్ను నిత్యము కూడా నిన్ను గెలిపిస్తూనే ఉంటాడు, నీకు దీవెనకరంగానే ఉంటాడు. దేవుని సంఘ అభిషేక తలగాను, ఆజ్ఞల గైకొండ తలగాను, బాధ్యత కలిగిన తలగాను, నరుడు కాదు నజరేయుడే మనకు తలగా ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క ఈ 2024వ సంవత్సరం, ఇంకా ఈ 7 వారాలు, ఈ 7వ వారము సంపూర్ణమైనటువంటి సంఖ్యలో దేవుడు నిన్ను సంపూర్ణంగా చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లలు ముండ్ల కిరీటమును, మత్తయి సువార్త 27:29లో ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని ఎదుట, యూదుల రాజా నీకు శుభమని ఆయనకు అపహసించారు. తలగా ఉంచవలసినటువంటి ఆ తలకు గాయాలు చేశారు. తలగా ఉండవలసినటువంటి ఆ శిరస్సుకు ముండ్ల కిరీటం పెట్టి అపహాసం చేసి వ్యంగ్యంగా ప్రభువుని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని తలగా మనం మార్చబడాలి. నీ తల అహరోను తలగా మార్చబడాలి. నీవు అప్పుడు నీ అంగి ఏమో అభిషేకంతో నింపబడేదిగా ఉంటది, అనగా లోపల సంఘము దీవెనకరంగా ఉంటది. ఎప్పుడైతే ఈ అంగి అభిషేకంతో నింపబడ్డదో, నీవు ఇచ్చే ప్రతి తలంపు, ఆలోచన, గుప్పిలు అన్ని కూడా పరిచర్య నిర్మోలు కొండగా మార్చబడతాయి. ఆమె అట్టి తలలుగా, అట్టి శిరస్సుగా, అట్టి ఫోర్ హెడ్ గా దేవుడు సంఘమంతటిని కూడా దీవించి వర్ధిల్లకు చేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, విన్న వాక్యము, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున దేవుడే నీ తలను కాపాడుతాడు, నీ తలను రక్షిస్తాడు. నీ తలను ఆయన ఈ 4 లక్షణాలతో ఆయన సమృద్ధితో నడిపించినట్లుగా దేవుడికి అప్పగించుకుంటాం. ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే, ప్రభువా అభిషేక తలగా, ఆజ్ఞను గైకొన్న తలగా, బాధ్యతలు కలిగిన తలగా, చాలా సార్లు నరులే, మానవుడే, అదిగో ఆ ప్రాంతంలో, ఫలానా ప్రాంతంలో నేను ఫోన్ చేస్తే అతనే నా తల అని మనం అనుకోకుండా, నజరేతు వాడే, నజరేయుడే నీ తలగా నువ్వు చేర్చుకున్నప్పుడు అద్భుతమైనటువంటి నీ జీవితము దేవుడు దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ నిత్య సంకల్పము, శక్తి కలిగిన కార్యాలు నేటి దినాలలో అనేకులు తోకలుగా, దేవా కింద భాగాలుగా, అవి ఎంత మాత్రమో గుర్తింపు కాదు. తల ఒక్కటే సాక్ష్యానికి గుర్తుగా ఉన్నది, గుర్తింపుకు అది ఒక ఐడెంటిటీగా మీరు శిరస్సును ప్రభువా తలగా ఉండేటువంటి ఆ లక్షణాలు
ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. మా జీవితాల్లో ప్రభువా ఈ లక్షణాలు మేము ఉన్నప్పుడు నీకు ఎంతో ఇష్టమో, నీకు ఎంతో ఇంపు, అట్టి ఇంపైన జీవితము, అట్టి మోసము చేసే లోకంలో ఎన్నో ఉన్నాయి. మా తల గాని ప్రభువా పైవారిగా లేకపోతే మేము ఇవేవి కూడా గ్రహించలేము, ఇవేవి కూడా మేము తెలుసుకోలేము. సంఘంలో ఉన్న 70 మంది కుటుంబాలు కూడా ఒక్కొక్కరు ఒక శిరస్సుగా, ఒక తలగా మీరే ప్రభువా నియమించి బలపరిచి, ఆ తలలో ఎటువంటి బలహీనతలు కానీ, ఎటువంటి రోగాలు కానీ, ఈ శిరస్సులో ఎటువంటి దేవా ఈ లోకము కానీ ఆయన వెళ్ళకుండా ఈ దైవికమైన శక్తి శిరస్సులో ఆయన నిత్యము కేంద్రముగా ఉంచమని యేసు నామములో వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. నిల్చుందాం దేవుని బిడ్డలారా, దేవునికి కానుకలు అర్పించుకుందాం. ప్రత్యేక పాట బిడ్డలు పాడుతారు.